కరి దిగుచు మకరి. తెలుగు సాహిత్యంలో ప్రతి పదం ఒక అద్భుతమే. అందు పద్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. పద్యాలు చదివితే కొన్ని తమాషాగా అనిపిస్తాయి, కొన్ని పద్యాలు ఆస్వాదిస్తూ చదువుతాం. అలాంటివి కొన్ని చూద్దాం. బెమ్మెర పోతన గారు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు భార్యా పిల్లలతో నీటి వద్దకు వచ్చి ఆనందంగా ఉండగా మొసలి ఏనుగు కాలు పట్టుకుంది. ఏనుగు పెనుగులాడినా మొసలి వదలలేదు. మొసలిని నీటి నుండి ఒడ్డుకు లాగుతుండగా మొసలి ఏనుగును నీటిలోకి లాగుతుంది. ఆ సందర్భంగా వ్రాసిన పద్యం. కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరకరి వెరయన్ గరికి మకరి మకరికి గరి భరమనుచును నతల కుతల భటుల దిరి పడన్. ఇంత అద్భుతమైన పద్యాన్ని చదివిద్దాం. కడుపు నిండడానికి ఇంగ్లీష్ కావాలి, మనసు నిండడానికి తెలుగు రావాలి. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరూ కూడా ధన్యవాదములు.